హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది ఫుడ్ మీడియా తెలుగు. ఈరోజు మనం నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో ఉంచుకోండి. మనం వేసే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మనం ఈరోజు 1.5 కేజీ చేపలు తీసుకున్నాము. నేను ఆల్రెడీ మార్కెట్లో కడిగి నీట్గా తీసుకొచ్చుకున్నాను. మనం ఈ 1.5 కేజీ చేపలకు కావాల్సిన మసాలాలు వేసి చేపల పులుసు తయారు చేస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. వీటిని లైట్గా వేయించుకుందాం. ఇవే మన చేపల పులుసుకి మసాలాలు. ఇంతకు మించి వేరే మసాలా ఏం పడదు. మనకి లైట్గా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి చాలు. ఎక్కువగా మాడనివ్వకుండా లైట్గా వేయించుకోండి. ఈ మాత్రం చిటపట అంటే చాలు, తీసేయవచ్చు. ఒక కప్లోకి తీసుకునేస్తాం. ఇప్పుడు ఈ మసాలాని మిక్సీకి వేసి పొడి చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఈ మాత్రం వెడల్పుటి పాత్ర ఒకటి తీసుకోండి. చేపల పులుసుకి పాత్ర వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది. ఒక 150 గ్రామ్ ఆయిల్ పోసుకుందాం. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 150 గ్రామ్ వేసుకోండి, సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. ఈ విధంగా చిటపటలాడిన తర్వాత ఒక 6 మీడియం సైజు ఎర్రగడ్డలు, వెయిట్లో అయితే 1/4 కిలో వేసుకొని హాఫ్ బాయిల్ వచ్చేంత వరకు వేగించుకుందాం. ఈ విధంగా హాఫ్ బాయిల్ వచ్చేంత వరకు ఎర్రగడ్డలు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. 4 పచ్చిమిర్చి, టమాటా మీడియం సైజ్ టమాటాలు ఒక 6, వెయిట్లో అయితే 1/4 కిలో వెయిట్, 250 గ్రామ్ వెయిట్. ఇవి కూడా బాగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కారం 4 నుంచి ఒక 5 టేబుల్ స్పూన్ వేసుకోండి. చేపల పులుసుకి కారం ఎక్కువ అవసరం ఉంటుంది. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక నిమిషం దాకా లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. టమాటా అంతా ఉడికేదాకా ఈ విధంగా నీట్గా. ఇప్పుడు వాటర్ ఎంత కావాలో యాడ్ చేసుకుందాం. 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ 100 గ్రామ్ చింతపండు నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నాం. ఇది కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని లైట్గా కలుపుకొని ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేద్దాం. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో అలాగే ఒక 5 నిమిషాలు వదిలేస్తాం. బాగా తెల్లని మనం ఆల్రెడీ వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు. ఇప్పుడు ఇందులో ఒక 10 రెమ్మలు తెల్లగడ్డలు కూడా వేసి మిక్సీకి వేసి తీసుకొచ్చేద్దాం. ఈ విధంగా పొడి చేసుకుంటే చాలు. ఇదే మన చేపల పులుసుకి మసాలా. ఇంతకు మించి వేరే మసాలా అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం 5 నిమిషాలు పులుసుని హై ఫ్లేమ్లోనే తెల్లనిచ్చాము. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. పులుసు బాగా తెల్లుతుంది. ఇప్పుడు లైట్గా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ చేపల్ని ఇందులో వేసుకుందాం. ఈ విధంగా చేపలు మొత్తం పులుసులో మునిగేటట్టు బాగా డిప్ చేసి వదలండి. ఇప్పుడు ఒక మామిడికాయ అందులో యాడ్ చేసుకోండి. అవి కూడా బాగా పులుసులో మునిగేటట్టు బాగా డిప్ చేసి వదిలేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు వదిలేద్దాం, పులుసు తెల్లేదాకా. 1 నిమిషం హై ఫ్లేమ్లో ఉంచాము. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూడండి, ఈ విధంగా పులుసు తెల్లేటప్పుడు లైట్గా ఒకసారి అలా కలుపుకొని, ఎక్కువగా కలపొద్దు గరిటెతో, లైట్గా ఈ విధంగా మొత్తం సైడ్ అంతా డిప్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు అలాగే వదిలేయండి. లో ఫ్లేమ్లోనే తెల్లుతూ ఉండని చేపల పులుసు రెడీ అయిపోద్ది. 20 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం.
ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తాం. ఇదే చేపల పులుసుకి మసాలా, ఇంతకు మించి వేరే మసాలా అయితే వేయరు. ఇప్పుడు ఆ మసాలాను లైట్గా డిప్ చేసి వదులుకుందాం. ఈ విధంగా డిప్ చేయండి. ఇప్పుడు కలపొద్దు, ఇప్పుడు కానీ కలిపితే చేపలు మొత్తం ముక్కలు అయిపోతాయి. అందుకని లైట్గా ఈ విధంగా డిప్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్నాం. ఈ విధంగా కలుపుకొని లైట్గా కొత్తిమీర పైన యాడ్ చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం ఇదే విధంగా తెల్లనిచ్చి దింపేస్తాం. చేపల పులుసు రెడీ అయిపోద్ది. మసాలా వేసుకొని 1 నిమిషం తెల్లనిచ్చాము. ఇప్పుడు చూసుకోండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉప్పు, కారం, పులుపు అంతా కరెక్ట్గా ఉంది. ఈ విధంగా చేసుకుంటే చిన్నపిల్లలైనా చాలా ఇష్టపడి తింటారు. చాలా బాగుంది చేప పులుసు. నెల్లూరు చేప పులుసు అంటే ఈ విధంగానే చేసుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.